తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలమండలి అధికారులతో సమావేశమయ్యారు. బోర్డు చైర్మన్ హోదాలో ఆయన తొలిసారి ఈ సమావేశం నిర్వహించారు. 2050 నాటికి నగర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని జలమండలి అధికారులకు ఆదేశించారు. గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుపై అధికారులతో చర్చించారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి నీటి సేకరణపై చర్చించారు. నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా 20 టీఎంసీలు తెచ్చుకునేలా మార్పులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. మంజీరా పైప్లైన్ కు అదనంగా ప్రత్యామ్నాయ పైప్లైన్ ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 20,000 మెగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024 సదస్సులో ఆయన మాట్లాడారు. ఇంధన పునరుత్పత్తి, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు తరాలకు అవసరమన్నారు. పర్యావరణ నిపుణులు, సామాజికవేత్తలు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నారన్నారు. రాష్ట్రానికి 15,623 మెగావాట్ల డిమాండ్ నుంచి 2030 కల్లా 24,215 మెగావాట్ల డిమాండ్కు చేరుకుంటుందన్నారు. 2030 నాటికి 31,890 మెగావాట్ల విద్యుత్ అవసరమని లెక్కలు చెబుతున్నాయన్నారు. పెరుగుతున్న డిమాండ్ మేరకు కాలుష్యరహిత 20,000 మెగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని తయారు చేసుకోవాలని న్యూ ఎనర్జీ పాలసీతో ముందుకెళ్తున్నామన్నారు. ఇందుకోసం ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ తరాలకి చాలా అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి థర్మల్ పవర్ పొల్యూషన్ నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణవేత్తలు కానీ లేకపోతే సామాజిక స్పృహ ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఈ రెన్యూవబుల్ ఎనర్జీలోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలని చెప్పి దేశాలు ముందుకు పోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా మన పాలకులు ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రెన్యూవబుల్ ఎనర్జీ పైన దృష్టి సారించి ముందుకు తీసుకొని పోవాల ఆలోచనతో చాలా సదస్సులు జరుగుతూ ఉన్నాయి. మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి డిమాండ్ 15,623 మెగావాట్ల డిమాండ్ నుంచి భవిష్యత్తులో 2029-30 కల్లా 24,215 మెగావాట్ల డిమాండ్కి ఈ రాష్ట్రం అవసరం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఇంకా 2035 వరకు వెళ్ళే వరకు 31,809 మెగావాట్ల అవసరం ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. సో పెరుగుతున్నటువంటి డిమాండ్ ఎన్నికల
ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో బీసీలకు ఏమాత్రం గౌరవం దక్కలేదన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు బీఆర్ఎస్ నేతలకు బీసీలు గుర్తుకు రాలేదని, ఇప్పుడు మాత్రం వారి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో బీసీలకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ ముఖ్య రాజకీయ పదవుల్లో ఏదో ఒక పదవిని బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ పార్టీలో ఒక కులానికి చెందిన వ్యక్తి సీఎం అయితే మరో కులానికి చెందిన వ్యక్తి పీసీసీ చీఫ్ అయ్యారని తెలిపారు. పార్టీలో తాను హక్కుదారుడినే అని ఈటెల రాజేందర్ అన్నందుకే ఆయనను బయటకు పంపించారన్నారు. ఉపసభా నాయకత్వం ఒకటి మైనారిటీలకు ఇలా అవకాశం ఇచ్చి మీ నిబద్ధతను చాటుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని తీసుకోమని కోరుతా ఉన్నా. సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశం ఇయ్యరు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బలైన వర్గాలకు మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే. ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారిని నేను కూడా హక్కుదారినంటే మెడలు పెట్టి గెంటేసినటువంటి పరిస్థితి, అవమానపరిచి వేధించినటువంటి పరిస్థితి బలైన వర్గాలకు తెలుసు. రాజకీయంగా బలహీన వర్గాలకు సంబంధించి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద విద్యార్థులు చదువుకునేటువంటి పిల్లల మెస్ ఛార్జీలను కూడా 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ బిల్లులను పేమెంట్ చేసేవాళ్ళం. 2014లో మీరు అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్ దాకా 4 ఏళ్ల బకాయిలు పెట్టడం వల్ల నాణ్యత లోపించి విద్యార్థులకు ఇబ్బందులు కలిగినాయి. మళ్ళీ ప్రభుత్వాన్ని మేము కోరడమే కాదు, ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచుతూనే మెస్ ఛార్జీలందరికీ కూడా ఆన్ టైం పేమెంట్లో చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఇలా రాజకీయంగా కూడా మా దగ్గర ముఖ్యమంత్రి గారు ఒక వర్గం నుంచుంటే పార్టీ అధ్యక్ష పదవి ఒక వర్గం దగ్గర, మా పార్టీలో బలహీన వర్గాలకు ఏదైనా అన్యాయం అయితే అంతర్గతంగా ప్రజాస్వామికంగా మేము గొంతెత్తగలుగుతాం. మీ పార్టీలో స్వేచ్ఛ ఉందా? మీ పార్టీలో ఇలా మీ నాయకత్వంలో పోరాటం జరుగుతూ ఉన్నది. మీరు ముసలి కన్నీరు కార్చడానికి ఉదయం 11 గంటల కంటే నేను కరీంనగర్ నుంచి వస్తూ టీవీలో చూస్తూ ఉంటుంటే 12:30 తర్వాత వచ్చి జనం లేక మీ కళాకారుడు పాటలు పాడని అనే పేరు పాపం సపాటు కొట్టూరి అని బతిమలాడుతూ ఉన్నాడు పాపం. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు కట్టుబడి ఉన్నామని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రవీంద్ర భారతిలో బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి ఫులే 194వ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల్లో నివాళులర్పించి మాట్లాడారు. మహిళల విద్యా ప్రదాత సావిత్రిబాయి ఫులే దేశంలో మొదటి మహిళా పాఠశాల స్థాపించి దళిత అణగారిన వర్గాలకు విద్యనందించిన మహిళా ఉపాధ్యాయులను కీర్తించారు. రాష్ట్రంలో ఏదైనా యూనివర్సిటీకి జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే పేర్లను పెట్టేందుకు కృషి చేస్తామన్నారు. బీసీ జాతిని అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు వారికి ఇవాళ బీసీల గురించి ధర్నా చేసే హక్కు లేదు. రిజర్వేషన్ 23% కుదించింది బీఆర్ఎస్ పార్టీ, అవునా కాదా? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కవిత గారికి. బీసీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్ అన్నిటి కూడా నిధులు కోతపెట్టి నానా ఇబ్బందులు గురి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో స్వయంగా నేనే ప్రతిపాదించిన. ఆ డిక్లరేషన్ అనుగుణంగా మనం పనిచేస్తా ఉన్నాం. ఇవాళ దానికోసమే కుల సర్వే మొదలు పెట్టినాం. దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ హయాంలో బీసీలందరినీ, బీసీ జాతులందరూ కూడా అణగదొక్కిన మీరు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలే మీకు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు అగ్రవర్ణాలకి అంకితమైనటువంటి మీరు మీ కార్యక్రమాలు ఇవాళ మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అని అడుగుతా ఉన్నాను. కొంచెం అన్నా జ్ఞానం ఉండాలి బీసీల గురించి ఇవాళ మీరు మాట్లాడడంలో. ఒకప్పుడు అధికారం ఉన్నప్పుడు బీసీలంతా అనగదొక్కి బీసీ జాతుల్ని కనుమరుగు చేసిన మీరు
ఇవాళ బీసీల కోసం ఏదో చేస్తాము అనేటువంటి చెప్పడం మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ ప్రజలు ఇవన్నీ చేశారు కాబట్టి మిమ్మల్ని అధికారం దూరంగా పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిన వెంటనే కేబినెట్ లో కానీ బీసీలకు సంబంధించిన పలు కార్యక్రమాలు కానీ నాలాంటి ఒక సామాన్య కార్యకర్తను పీసీ అధ్యక్షుడు చేయడం కానీ దాంతోపాటు బీసీ సంబంధించిన డిపార్ట్మెంట్లన్నిటి కూడా అత్యధిక నిధులకు ఇచ్చి బలోపేతం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా, మిమ్మల్ని నమ్ముతారా ప్రజలు అర్థం చేసుకుంటా ఉంటారు. 10 ఏళ్లు మీరు బీసీలందరినీ కూడా అనగదొక్కి ఇయ్యాల కపట ప్రేమ మొసలి కన్నీరు కారుస్తా ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరమ్మా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు ప్రకటన చేశారు. ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలో నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు. శుక్రవారం మాదాపూర్లో డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ రంగంలో సుమారు 1800 మందికి ఉపాధి కల్పిస్తున్న సెంటిలియన్ నెట్వర్క్స్ అండ్ హెచ్సి రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన క్యాంపస్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సాంకేతికతల ఆవిష్కరణలలో తెలంగాణను నెంబర్ 1 గా నిలిచేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా రంగాల్లో తెలంగాణ యువతకు స్కిల్ యూనివర్సిటీ, పరిశ్రమల సహకారంతో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సో వీటిని ఏ విధంగా ప్రోత్సాహం చేయాలి, ఈ క్రీడలకు సంబంధించిన అంశం విషయంలో ఈ స్పోర్ట్స్ పాలసీలో చాలా మందితో డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన చాలా మందితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా చాలా మందితో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడైతే మనకు పెద్దగా అంటే క్రికెట్ అంటే నౌ ఇట్ హెస్ బికమ్ ఏ యూనివర్సల్ గేమ్. క్రికెట్తో పాటు బ్యాడ్మింటన్ యూనివర్సల్ గేమ్ అయిపోయింది. దాంతోపాటు ఇప్పుడు సాకర్ వచ్చింది. ఈరోజు ఈ క్లబ్స్ అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి. రేపు పొద్దున వాలీబాల్ ఉంది, బాస్కెట్ బాల్ ఉంది. కొత్తగా ఈ మధ్యలో ఇంకో స్పోర్ట్ వచ్చింది, పికిల్ బాల్. సో ఇట్స్ సో మెనీ క్రీడలు వస్తూ ఉన్నాయి. సార్ పికిల్ బాల్ ఇంకా ఎక్కడ రికగ్నిషన్ కాలేదు. It's a combination of badminton, lawn tennis, all put together, I think, as far as my knowledge goes. సో ఈ విధంగా కొత్తగా యువత అంతా కూడా దానిపై మొగ్గు చూపెడతా ఉన్నారు. సో ఎందుకంటే అక్కడ ఎక్కువ స్కిల్ అవసరం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ యూ కెన్ ప్లే ఎనీ. బ్యాడ్మింటన్ లాగా ఆడచ్చు, టెన్నిస్ లాగా ఆడచ్చు, ఇంకేదో రూల్స్, ఫ్రేమ్ వర్క్, రెగ్యులేషన్ ఐ డోంట్ నో మచ్. గోపిచంద్ మే బీ నోయింగ్ బెటర్. బట్ ఇట్లాంటి క్రీడలతో పాటు మన ప్రాంత వాసులకు, ప్రత్యేకంగా మన రాష్ట్రానికి సంబంధించిన క్రీడల పరంగా రేపు బ్రెజ్లింగ్ ఉంది. చాలామంది బ్రెజ్లర్స్ను ఈ ప్రాంతం నుంచి, మన రాష్ట్రం నుంచి చాలామంది ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక బ్రెజ్లింగ్ పైన బాక్సింగ్ ఉంది. సో ఇలాంటి క్రీడలను ఎంపిక చేసుకొని పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ యాజ్ టోల్డ్ మన గోపిచంద్ గారు చెప్పినట్టు స్పోర్ట్స్ పర్సన్స్తో పాటు అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయడానికి పనికొస్తుంది. వాళ్ళకి కావాల్సిన కోచెస్, రేపు పొద్దున కోచెస్ కావాలన్నా, ఇప్పుడు వారు చెప్పినట్టు సైకాలజిస్ట్ కావాలన్నా, ఈ ఈకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ పనికొస్తుంది. మీరు చూసిండ్రు ముఖ్యమంత్రి గారు సౌత్ కొరియాలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఆ ఒక్క స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి 37 మెడల్స్ సంపాదించారు. ఒక్కటే స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఒక చిన్న యూనివర్సిటీ నుంచి. మన దేశ జనాభా కంటే ఎంత తక్కువనో సౌత్ కొరియాలో తెలుసు. సో ఆ కేసీఆర్ కుటుంబానికి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని, ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ ఆస్తులు ఎలా పెరిగాయని కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులపై హాట్ కామెంట్స్ చేశారు. ఎలక్షన్లో చూపిన అఫిడవిట్ ప్రకారం 2009లో కేసీఆర్ ఆస్తులు 4.32 కోట్లు ఉంటే 2014లో అవి 8 కోట్లకు చేరాయని అన్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్ మజాక్ కాదు అని అన్నారు. నేనన్నా సరే, ఏం సెక్షన్ పెట్టి లోపల పంపి మరి కోర్టుకు పంపించేసాం. సెకండ్ డే అప్పుడు పార్లమెంట్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లోకి వెళ్ళి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఇదే కారణం వల్ల మా వాళ్ళకు మీరు పట్టుకొని ఇంకా ఇంతమందికి తెమ్మంటున్నారు, ఏముంది అంటే నువ్వు కూడా కూర్చోమన్నారు. ఆయనకి కూడా ఈ జరిగిన లోక్సభలో ఉన్నాడు. ఆయన పిలిచి సాయంత్రం కూర్చోబెట్టి డైరెక్ట్ రిమైండ్ చేసారు 14 దినాలు. నేను అడుగుతున్నా, ఒక లోక్సభ జరుగుతున్నది, ఒక పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు ఆయనకి తీసుకొచ్చి లోపల వేసేసినారు. అప్పుడు చట్టాలు యాదకరాలే కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ,
ఇవాళ కవితమ్మ అప్పుడేమో అట్లా జైల్లో పెట్టిండ్రు, అప్పుడు వాళ్ళకి ఏం రియాక్ట్ రాలే. ఇప్పుడు అదే జనవాడ ఫామ్కి ఏమంటున్నారు, అది నాది కాదు నా దోస్తుది అంటున్నాడు. అంటే ఈయన అబద్ధాలు ఎట్లా ఉంది, ఇక్కడ రేస్లో అదే అంటున్నాడు, నేనే రెస్పాన్సిబుల్ అంటాడు, తర్వాత కోర్టులో వచ్చినాక నేను కాదంటాడు. ఈడ జనవాడలో అప్పుడు రేవంత్ రెడ్డి గారికి లోపలేయాలనుకున్నప్పుడు ఇది మాది అన్నారు, ఇప్పుడు అంటారు మాది కాదు అది మా దోస్తుది అంటున్నారు. కవితమ్మ ఏమో క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉన్నది. అవును, పెరుగుతున్న దానికి అయితే మేము కంట్రోల్ చేస్తున్నాం, కానీ దీనికి మూలకారులు ఎవరు? లిక్కర్ రాని అమ్మ, నేను లిక్కర్తోనే కాదా సమాజం అంతా ఖరాబ్ అవుతున్నది. ఆ లిక్కర్ తాగే కదా మనుషులు ఒకరి మీద ఒకరు అటాక్ చేస్తున్నారు. ఈ క్రైమ్ రేట్ పెరిగేదానికి ఏంది? లిక్కర్ సప్లై ఎవరిది? మీది. మీకు ఇంకా కోర్టు బరీ చేయలేదు, కోర్టు మీకు మొత్తం క్లీన్ చీట్ లేదు, మీరు ఇంట్రీమ్ బెయిల్ మీద వచ్చినారు. దానికే పెద్దగా మీరు ఇంట్రీమ్ బెయిల్కే ఓ మై బాయ్ రాగా నా మీద ఏం లేదు అని అంటున్నారు. ఒకసారి ఆకాశం మీద ఊమితే ఆకాశం మన మీద పడుతుంది. అగర్ ఆస్మాన్ పే ధూకే తో ధూక్ ఫిర్ హంపే గిడతావు. ఇలా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ మీరు చేసిన పాపాలు, మీరు చేసిన క్రైమ్లు ఇంకా మస్తు ఉన్నాయి. మస్తు దాంట్లో కాళేశ్వరం వస్తుంది, అలాంటి చాలా కేసులు ఉన్నాయి, వస్తుంది. కొంతమంది అంటున్నారు మాకు ఏమయ్యా చెప్తున్నారు కానీ లోపలే అని. మేము రివెంజ్ తీసుకోవాలా కాదు, మేము అన్ని డీటెయిల్స్గా పోయి చట్టానికి మా చేతిలో తీసుకోకుండా చట్టం పని చట్టం తీసుకోవాలా. చట్టానికి కావాల్సిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేకుంటే ఇప్పుడు మన కాంగ్రెస్ బీజేపీ అడుగడుగునా బీసీలకు అన్యాయం చేశాయని, ఈ రెండు జాతీయ పార్టీలు బీసీలకు చేసిన ద్రోహంపై తాను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి అవాస్తవమని తేల్చినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఛాలెంజ్ చేశారు. దేశంలో బీసీలకు ఎవరైనా న్యాయం చేశారా అంటే ఇది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమేనన్నారు. ఇందిరా పార్క్ లో నిర్వహించిన బీసీ మహాసభలో కవిత మాట్లాడుతూ రాబోయే జనాభా గణనలో కులగణన చేయాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నామన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర ఫెయిల్యూర్ స్టోరీ తెలియకుండానే హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీల లెక్కలపై ఒక కమిషన్ వేస్తే మరో కమిషన్ రిపోర్ట్ ఇస్తున్నదని, ఇది రేపు కోర్టులో నిలుస్తుందా అని అన్నారు. సో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కోసం దూరంగా ఉండేటటువంటి గోలు, కానీ దానికోసం ప్రయత్నం చేయాలి. అది చేస్తూనే మనకు తక్షణ అవసరంగా ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రతి సమస్య మీద కూడా మనం మాట్లాడాలి. అది ఏదన్నా కావచ్చు, విద్యార్థులకు సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి అంశం కావచ్చు, గొర్రెల పంపకం ఆపిన సంగతి కావచ్చు, నాణ్యత లేని చేప పిల్లలు వేసినది కావచ్చు, నూలు సబ్సిడీ ఇవ్వకపోవడం కావచ్చు, ఎంబీసీలకు సంబంధించి మాట్లాడకపోవడం కావచ్చు, సంచార జాతులకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం కావచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి మాట ఇచ్చిండ్రు. బీసీ డి నుండి ఏలో ముదిరాజులను మారుస్తామని ఇదే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండ్రు, ఆ మాట మర్చిపోయినరు. ఇవాళ మా విశ్వకర్మ తమ్ములు ఉన్నారు, అనేకమైన కష్టాలలో వాళ్ళు ఉన్నారు, కానీ వారి గురించి కనీసం ఆలోచన చేసి ఒక రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో కూడా వ్యవహారం చేయనటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా బీసీలలో ఉన్నటువంటి 130 కులాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉన్నది. ఆనాడు మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక ఇది సబ్బండ వర్ణాల రాష్ట్రం అని చెప్పి చాలా ఓపికతోని మనం ఎంతో మందికి ఎన్నో పనులు చేసుకున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ పనులేవి చేయకపోగా వారిని మరి విస్మరిస్తున్నటువంటి పరిస్థితి. మా రజక సోదరులు కావచ్చు, అనేక మంది ఉన్నారు, వారందరి గురించి కూడా మాట్లాడతలేనటువంటి ప్రభుత్వం ఇది. మా గొల్ల కుర్మలు ఉన్నారు, మాట్లాడతలేనటువంటి వ్యవహారం నడుస్తున్నది. మా నాయి బ్రాహ్మణులు ఉంటే వారికి ఇప్పటికీ కరెంటు ఉచితంగా ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే మీరు కొత్త స్కీమ్లు పెట్టకపోండి, కానీ మీరు పాత స్కీమ్లను కూడా కొనసాగించకపోవడం అన్నది చాలా దారుణమైన విషయం. మరి మా వడ్డర సోదరులు ఉన్నారు, వాళ్ళు ఒక్కసారి గన్ను పట్టుకొని, గన్ను అంటే సుత్తె పట్టుకొని బండను వలగొట్టే చేతులు వాళ్ళవి. మరి వాళ్ళు ఇలా మన ఉద్యమంలో కలిసి వచ్చిరంటే ఖచ్చితంగా 42% వచ్చేసినట్టే అని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ 42% దానికోసమే కాదు, లెక్కలు సరిగ్గా తీయాలే. ఇవాళ ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నా పక్కన కూర్చున్న మా వరలక్ష్మకి ఇంటికి రాలేదట, మా ఒడ్డర మారన్ ఇంటికి రాలేదట, అగో మా బబితమ్మ ఇంటికి రాలేదట, ఇగో మరి ఎవరింటికి రాలేదంటుండ్రు. ఎవరిని లెక్క పెట్టినరో ఏందో ఈ ప్రభుత్వానికే తెలవాలి. మాయదారి కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి వ్యక్తిగత కక్షలను కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని సీరియస్ అయ్యారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనేక హామీలు గుప్పించి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతల్లో మార్పు వచ్చింది తప్ప తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. కాంగ్రెస్ది ప్రజాప్రభుత్వం కాదని, ప్రజలను మోసం చేసే ప్రభుత్వమని అన్నారు. రైతు భరోసాలో అనేక కొర్రీలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు అనేక సీజన్లు అయిపోతా ఉన్నాయి, కానీ భరోసాకు ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజలను మోసం చేసేటువంటి ప్రభుత్వం అని ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేతల ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ లాగానే ఇది మాటల ప్రభుత్వము, కోతల ప్రభుత్వం అని తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. రైతు భరోసా పేరు మీద అనేక రకాల కొర్రీలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, మరి ఈరోజు కొత్తగా దరఖాస్తులు పెట్టుకోండి. ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఎందుకు అని అడుగుతా ఉన్నాం. రైతుల భరోసాకు ఎవరెవరు అర్హులు, రైతులు ఎవరున్నారు, కౌలు రైతులు ఎవరున్నారు, రైతు కూలీలు ఎవరున్నారు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని రకాల వివరాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ పంటలు వేశారు, ఎంత సాగు అవుతుంది, ఏ గ్రామంలో ఎంత ఉంది, ఏ రైతు ఎంత సాగు చేస్తూ ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కూలీలు ఎవరు, అన్ని రకాల వివరాలు ఉన్నప్పుడు ఇంకా దరఖాస్తులు ఎందుకు అని అడుగుతా ఉన్నాను. దరఖాస్తుల పేరు ఈరోజు మరి ఈ ప్రభుత్వం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇందులో ఏమాత్రం మరి రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. కౌలు రైతులు, అదేవిధంగా రైతు కూలీ. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ రహిత సమాజం కోసం సినీ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తమ వంతుగా ప్రచారం చేస్తూ యూత్ ను ఆలోచింపజేస్తున్నారు. ఇప్పటికే మాదక ద్రవ్యాల వ్యతిరేకత అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రభాస్, చిరంజీవి, అడవిశేషులు పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. వీరితో పాటు పలువురు హీరోయిన్స్ కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. ఈ మేరకు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని యూత్ కు విజ్ఞప్తి చేశారు. తాజాగా ఎన్టీఆర్ కూడా కీలక డ్రగ్స్ రహిత సమాజం కోసం యూత్ నాతో చేతులు కలపాలని కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వలన స్టైళ్లను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనడం కానీ, వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి.